హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము గోకర్ణ, మురుడేశ్వర్, గోవా ట్రిప్ గురించి అని చెప్పేసి హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్నామండి. యోగి టూర్స్ వాళ్ళ ద్వారా అయితే మేము ఈ ట్రిప్కి వెళ్తున్నాము. మేము హైదరాబాద్ అఫీస్పేట లోకల్ ట్రైన్కి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ అయితే వస్తుంది. ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్లో అయితే మేము స్టేషన్కి వెళ్తామండి. లోకల్ ట్రైన్ వచ్చేస్తుంది. చక్కగా ఖాళీగా ఉందండి. ఎక్కువ రష్గా కూడా అయితే ఏమీ లేదు. మేము 8:20 అంటే ట్రైను 8:40కి వచ్చింది. ఒక 20 మినిట్స్లో అయితే సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోయాము. స్టేషన్ వచ్చిందండి. ఇక్కడ దిగుతులోకి మాకు వాస్కోడగామ్ ట్రైన్, సికింద్రాబాద్ టు వాస్కోడగామ్. అక్కడి నుంచే స్టార్టింగ్ ఏమో ట్రైన్ కూడా మేము వెళ్తలోకి అయితే రెడీగా ఉంది. థర్డ్ ఏసీలో అయితే మా టికెట్స్ తీసుకున్నాం. మేము ట్రైన్ అయితే నీట్గా ఉందండి. అక్కడి నుంచే స్టార్టింగ్ మాల పెద్ద హడావిడిగా కూడా లేదు. ఎక్కువ మంది అయితే ఎక్కలేదు ఆ స్టేషన్లో. నెక్స్ట్ స్టేషన్ నుంచి ఫుల్ అయింది ట్రైను. స్టూడెంట్స్ అయితే బాగా వచ్చారండి. 3 డేస్ హాలిడేస్ వచ్చినాయేమో. స్టూడెంట్స్ అయితే బాగా ఉన్నారు. అందరూ కూడా గోవా వెళ్తాం కోసం అంట. మేమైతే ఇంతకుముందు గోకర్ణ, మురుడేశ్వర్ వెళ్ళాం కానీ గోవా వెళ్ళలేదు. గోవా కోసం అని చెప్పి ఈ ట్రిప్ మళ్ళీ వెళ్తున్నాం మేము. మాకైతే వీళ్ళే మా ట్రావెల్స్ వాళ్ళే భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి. వంట వాళ్ళని తీసుకొచ్చేస్తారు మాకు. వాళ్ళే మాకు ఫుడ్ కూడా రెడీ చేసి తీసుకొచ్చారు. మధ్యాహ్నం భోజనం టైంకి అయితే బిర్యానీ, పెరుగన్నం, ఈవినింగ్ చపాతి, కర్రీ కూడా వాళ్ళు పార్సిల్ అయితే ఇచ్చేస్తారండి మాకు. ఫుడ్ అయితే బాగుంది. మేము మొత్తం 50 మంది గ్రూప్ అండి. 50 మంది గ్రూప్ కూడా మేము ట్రైన్లో ఉన్నాము. ఇందులో ఒక ఫ్రెండ్ బర్త్డే అయితే ఉంది, శ్రీలత రెడ్డి అని చెప్పి. తన బర్త్డే ఆ రోజు. తనకి చిన్నగా అయితే సెలబ్రేషన్ చేశారండి టూర్స్ వాళ్ళు. అలా బెలూన్స్ అవి కట్టి వాళ్ళు అయితే యాపిల్ కట్ చేయించారండి స్పెషల్గాని. అప్పటికప్పుడు కేక్ అయితే దొరకదు కదా, అలా యాపిల్ అయితే కట్ చేయించారు. ఆ తర్వాత మేము మడ్గాంలో దిగామని ట్రైను. మడ్గాంలో దిగాక 50 మందికి కూడా 2 బస్సులు అయితే ఏర్పాటు చేశారు. 2 బస్సుల్లోని మేము ప్రయాణం చేస్తున్నాము. అక్కడి నుంచి మాకు టీ కోసం అని చెప్పేసి ఒక ప్లేస్లో ఆపారండి. టీ తాగి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. మేము గోకర్ణ వెళ్తలోకి 10:30 అలా అయింది. చక్కగా అందరూ మాట్లాడుకుంటా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా కలిసిపోయాము. దారిలో అయితేని మాకు వంట వాళ్ళు వెజిటబుల్స్ తీసుకోవటానికి అని చెప్పేసి అక్కడ ఒక మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ దగ్గర ఆపారు. అక్కడ ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ వాళ్ళు తీసుకుంటుంటే దిగి ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళు ఫ్రూట్స్ అవి తీసుకున్నారు. బాగున్నాయి అని చెప్పేసి చక్కగా అలా చిన్నగా వీడియో తీశాను. ఆకుకూరలు, కూరగాయలు, వెజిటబుల్స్ అన్నీ కూడా ఒకటే మార్కెట్లో ఉన్నాయి ఇక్కడైతేని. చాలా ఫ్రెష్గా చాలా బాగా అనిపించినాయి అండి. గోకర్ణలో అండి మమ్మల్ని పతంగ్ బీచ్ రిసార్ట్స్లోకి అయితే తీసుకెళ్లారు. అక్కడ మాకు రూమ్స్ అయ్యి వాళ్ళు తీశారు. ఇక్కడ మాకు 10:30 అయిపోయింది కదా వస్తువులోకి. మా వంట వాళ్ళు టిఫిన్ చేయాలంటే లేట్ అవుతుంది అని చెప్పేసి అక్కడ హోటల్లోనే అయితే పురమాయించారండి. అందరికీ కూడా పూరి పురమాయించారు. అలా మేము ఇక్కడ ఫుడ్ అలా తింటుంటే, టిఫిన్ చేస్తుంటే ఎదురుగుండా బీచ్ అలా కనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. ఇక్కడ అందరూ కూడా వచ్చిన వెంటనే ముందు టిఫిన్ చేసి అప్పుడు రూమ్స్కి అయితే వెళ్ళామండి. ఈరోజైతే పూరి టిఫిన్ వాళ్ళు చేసింది కూడా బాగుందండి. నా టిఫిన్ అండి ఇది. చట్నీ, కర్రీ అది కూడా బాగుంది. ఈ పతంగ్ రిసార్ట్స్ ఎంట్రన్స్ అండి ఇది. ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చక్కగా గోడకైతే ఇలా పెయింట్ వేశారు. మనం ఇలా లోపలికి వెళ్ళగానే ఈ మొక్కలన్నీ మనకి వెల్కమ్ చెప్తున్నాయా అన్నట్టుంది. మంచి గ్రీనరీ అండి. మొక్కలు ఎక్కువ ఉండటం వల్ల చల్లగా అయితే బాగుంది ప్లేస్ అంతాని. బాగా విశాలంగా ఉందండి ఈ ప్లేసు. చూడండి చుట్టూరా మొక్కలు కూడా ఎలా ఉన్నాయో. ఈ రిసార్ట్స్ అయితే ఎవరికి వాళ్ళకి ఒక్కొక్క హౌస్ కింద అయితే కట్టారండి. వుడ్తో కట్టారు. ఇక్కడ ఇది జీడి మామిడికాయ అండి. ఇది సమ్మర్ వస్తుంది కదా, ఈ చెట్టు నిండా పూత అది ఫుల్గా బాగుంది. ఎంత పెద్ద మొక్క ఉందో చూడండి. ఒక సైడ్కి అలా వంగిపోయి ఉన్నట్టుంది. ఇది పూత అయితే ఫుల్గా ఉంది.
ఈ ప్లేస్ అంతా కూడా మామిడి మొక్కలతోటి, జీడి మామిడి మొక్కలన్నీ బాగా ఎక్కువండి. ఇదంతా కూడా ఒక పల్లెటూరు వాతావరణంలో ఉందండి. లోపల కండా ఉంది, సిటీలో అయితే ఏమీ కాదు. సిటీలో అయితే మనకి లాడ్జీ టైప్ అవి దొరుకుతాయి. ఇక్కడ ఈ రిసార్ట్స్ కావాలని చెప్పి ఇక్కడ బుక్ చేశారు. ఇలా అయితే బాగుంటాయి కదా. ఈ రిసార్ట్స్కి వెళ్ళే దారి చూడండి. ఇది ఇవే అంతా ఎలా రెడీ చేశారో బాగుంది కదా చూడటానికి కూడా. ఇదంతా వాక్ చేసుకుని మనం అలా లోపలికి వెళ్తే లోపలన్నీ కూడా రిసార్ట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది వుడ్తో కట్టారండి, కాకపోతే మనకి ఇలాగా పెయింట్ వేసి ఇలా ముగ్గుల కింద అవి కూడా పెట్టారు. అది డోరు పక్కన కిటికీ అది ఇలా ఏర్పాటు చేశారండి. దేనికైతే ఒక్కొక్క రూమ్ అండి, ఒక్కొక్క హౌస్ ఇలా ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా 1 by 1 ఇలా ఉన్నాయి. దీని ఎదురుగుండా అయితే బీచ్ ఉంది. చూడటానికి చాలా బాగుంది. మనం ఇక్కడ నుంచి అలా చూసినా ఆ బీచ్ కనిపిస్తుంది. మొక్కల మధ్యలోంచి అయితే బీచ్ అయితే కనిపిస్తుంది. ఎలా అనిపించిందండి? ఇంకా లాంగ్ అయిపోతుందని చెప్పి నేను ఇక్కడతో ఆఫ్ చేస్తున్నాను. సెకండ్ పార్ట్లో రేపు మేము చూసిన బీచెస్ ఇవన్నీ కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. ఎలా ఉందో చిన్న కామెంట్ పెట్టండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, ఒకే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.